ఆర్యన్ 21 సంవత్సరాల, హ్యాండ్సమ్, తక్కువ మాటలతో ఉండే గంభీరమైన కుర్రాడు. అమూల్య 20 సంవత్సరాల, అందంగా, తెలివిగా ఉండే కాలేజ్ అమ్మాయి. నెమ్మదిగా గాలి వీచే కాలేజ్ క్యాంపస్ సూర్యకాంతిలో కాంతిపోతున్న అమూల్య ముఖం ఆర్యన్ ఆశ్చర్యంతో చూస్తూ ఉండడం. ఒక గ్రూప్ ప్రాజెక్ట్ వాళ్ళిద్దరినీ కలిపింది. రోజు రోజుకి మాటలు ఎక్కువయ్యాయి, మోహాలు వెలిగాయి, స్నేహం నెమ్మదిగా మోకారుగా మారింది. అమూల్య, నువ్వు చాలా సైలెంట్గా ఉంటావు, కానీ నీతో ఉన్నప్పుడు నాకెంతో బాగుంటుంది. ఆర్యన్, కథలు వినేవాళ్ళు తక్కువగా ఉంటారు, నేను అలాంటి వాడిని. క్యాంటీన్లో చాయ్ తాగుతూ నవ్వుకోవడం, పుస్తకాల మధ్య చదువుకోవడం ఎంతో ఆనందమైన క్షణాలు. ఒక వానకాలపు సాయంత్రం కాలేజ్ గేట్ దగ్గర ఇద్దరు ఒక్క గొడుగు కింద నిలబడి ఉన్నారు. ఆర్యన్ గుండె ధైర్యం చేసి చెప్పాడు, నేను ప్రేమిస్తున్నాను అమూల్య, చాలా రోజులుగా చెప్పాలనుకున్న మాట ఇది. అమూల్య నవ్వుతూ, ఇంతకాలం ఎదురు చూసినదే ఈ మాట. ఫ్రెండ్స్, ఇలా గిబ్లీ స్టైల్లో అమేజింగ్గా, ఫ్రీగా, అన్లిమిటెడ్గా స్టోరీ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పే విషయం అబద్ధమైతే మీరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు స్టోరీ కావాలి. సో ఇందుకోసం మనం ChatGPT యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి, లేదా మీరు క్రోమ్ బ్రౌజర్లో ChatGPT సెర్చ్ చేసి ChatGPTని యూస్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఇలా ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను రోమన్ తెలుగులోనే. ఎలా అయితే మనం మెసేజెస్లో యూస్ చేస్తాం కదా రోమన్ తెలుగు, అలానే మనం ఇక్కడ రాద్దాం. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి. ఇందులో ఆర్యన్ అనే అబ్బాయి తన కాలేజ్ మేట్ అయిన అమూల్యను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సో ఇలా నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. మీరు ఎలాంటి స్టోరీ అయినా ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. ఎమోషనల్ అయినా, అలాగే ఫన్నీ, హిస్టారికల్, మోటివేషనల్, అడ్వెంచరస్ స్టోరీస్ ఇక్కడ నుండి మనం జనరేట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తయారు చేసి ఇవ్వండి అని టైప్ చేసినా మనకు ChatGPT ఇచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ నా యూట్యూబ్ వీడియో కోసమని నేను రాస్తున్నాను. అప్పుడే మనకు మన యూట్యూబ్కి తగినట్టు మన స్టోరీ ఛానల్కి ఎలాంటి స్టోరీస్ అయితే సరిపోతాయో అలాంటి ఫార్మాట్స్లో ఇదైతే మనకు జనరేట్ చేసిస్తుంది. సో అందుకోసం మనం ఇలా రాయాల్సి ఉంటుంది, నా యూట్యూబ్ వీడియో కోసం ఇలా స్టోరీ క్రియేట్ చేసి ఇవ్వండి అని. సో అలాగే వీడియో లెంత్ కూడా మీరు రాసుకోండి, ఇంకా బాగా మనకు రిజల్ట్ వస్తుంది. వీడియో లెంత్ 30 minutes, 20 minutes, 1 hour ఎంతైనా రాసుకోండి మీకు ఎంత స్టోరీ కావాలో. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. మనకు స్టోరీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టోరీకి విజువల్ ప్రాంప్ట్స్ మనం జనరేట్ చేద్దాం. సో సింపుల్గా ఇలా రాసుకోండి, గివ్ విజువల్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ. మనకు గిబ్లీ స్టైల్లో కావాలి కాబట్టి సో ఇక్కడ గిబ్లీ స్టూడియో స్టైల్ అని రాశాను. ఇక్కడ మనకు సీన్స్ వచ్చేసాయి. సో 1 by 1 ఒక్కొక్క ప్రాంప్ట్ని ఇక్కడ మనం కాపీ చేసుకుందాం. తర్వాత గూగుల్లో మెటా AI అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే ఇక్కడ సెకండ్ వెబ్సైట్ మనకు షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ లాంగ్ వీడియో రేషియో కావాలి కాబట్టి 60:9 రేషియో సెలెక్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడైతే నేను పేస్ట్ చేసేసాను. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఫ్యూ సెకండ్స్లో మనకు అమేజింగ్గా మన ప్రాంప్ట్కి తగినట్టు ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయిపోయాయి. సో ఎంతో అమేజింగ్గా మనకు ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇలా మీరు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్లో గిబ్లీ స్టూడియో స్టైల్ అని రాయొచ్చు, లేదంటే ప్రాంప్ట్ ఎలా ఉందో అలానే పేస్ట్ చేసేయచ్చు. రాస్తే ఇంకా మనకు అమేజింగ్గా వస్తాయి ఇమేజెస్. సో తర్వాత యానిమేట్ మీద క్లిక్ చేద్దాం, ఇమేజ్ మీద క్లిక్ చేసి. సో చూడండి, ఈ ఇమేజ్ వచ్చేసి మనకు వీడియో క్లిప్లోకి కన్వర్ట్ అయింది. వీడియో మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది, అలా మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇంకొన్ని సీన్స్ని మనం ఇక్కడ నుండి జనరేట్ చేద్దాం. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో దీన్ని కూడా యానిమేట్ చేస్తున్నాను. సో ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు యానిమేట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకు యానిమేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సీన్ని ఇక్కడ నుండి కాపీ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ChatGPT నుండి
సెకండ్ సీన్ ప్రాంప్ట్ని ఇలా అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మెటా ఏ తిరిగి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఒక ఫోటోలో ఐకాన్ షో అవుతుంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇమాజిన్ అని వస్తుంది. తర్వాత జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా అమేజింగ్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో దీన్ని కూడా మనం వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం యానిమేట్ మీద క్లిక్ చేసి. సో ఫ్యూ సెకండ్స్లో ఇది కూడా మనకు యానిమేషన్ అవుతుంది. సో చూడండి, ఇది కూడా యానిమేట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మెటా ఏ ద్వారా మీరు అన్లిమిటెడ్గా ఫ్రీగా ఏ ఇమేజెస్ ఏ వీడియోస్ ఇక్కడ నుండి జనరేట్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఎలాంటి ప్రీమియం తీసుకొని అవసరమే లేదు. సో ఇలా మీరు ఈజీగా ఇక్కడ ఫ్యూ సెకండ్స్లోనే ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. దీన్నే ఈ ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియోని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు థర్డ్ సీన్ ఏదైతే ఉందో చూద్దాం. దీన్ని కూడా ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, సేమ్ మనిషి ప్రతి సీన్లో ఉండాలంటే సో ఇక్కడ మనం కొన్ని చేంజెస్ చేద్దాం. ఇక్కడ ఆర్యన్ ఉంది కదా, ఆర్యన్ దగ్గర ఇలా అయితే నేను రాస్తున్నాను. యంగ్ హ్యాండ్సమ్ బియర్డ్ ఆర్యన్ అని రాశాను. ఇక్కడ మనం డ్రెస్సింగ్ స్టైల్ని రాసుకుందాం. సో ప్రతి ప్రాంప్ట్లో సేమ్ డ్రెస్సింగ్ స్టైల్, అలాగే సేమ్ బియర్డ్ స్టైల్, సేమ్ హెయిర్ స్టైల్ మీరు ఇక్కడ రాస్తే సేమ్ మనిషి మనకు ప్రతి సీన్లో షో అవుతాడు. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. ఆర్యన్ వియరింగ్ బ్లూ కలర్ షర్ట్ అని. తర్వాత అలాగే అమూల్య ఎలాంటి దుస్తులు వేసుకుందో సో దాన్ని కూడా ఇక్కడ మనం డిస్క్రైబ్ అయితే చేద్దాం. అమూల్య ఇక్కడ పాస్టల్ ఎల్లో కలర్ కుర్తీ అయితే వేసుకుంది. సో ఇక్కడైతే నేను ఇది కూడా రాస్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను. అమూల్య ఇన్ ఏ పాస్టల్ ఎల్లో కలర్ కుర్తీ అని రాశాను. మీరు ఏదైనా రాసుకోవచ్చు. మీకు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ కావాలో అది మీరు ఇక్కడ నుండి రాసుకోవచ్చు. తర్వాత ఇమేజిన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫ్యూ సెకండ్స్లో మనకు ఎంతో అమేజింగ్గా మన ఇమేజ్ జనరేట్ అయిపోయింది. సో దీన్నే మనం యానిమేట్ అయితే చేసుకుందాం. సో యానిమేట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది కూడా మనకు వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం చాలా వెబ్సైట్స్ యూస్ చేస్తూ ఉంటాం ఏ వీడియో జనరేషన్ కోసం. కానీ అందులో మనకు క్రెడిట్స్ అయిపోతే తర్వాత మళ్ళీ మనం వీడియోస్ అయితే జనరేట్ చేయలేం. దానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. కానీ మనకు మెటా ఏలో ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉండదు. ఫ్రీగా మీరు లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి స్టైల్లో అయినా మనం ఇక్కడ నుండి అమేజింగ్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ కోసం ఇలా నేను కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసి సో దానికి వీడియోలోకి కన్వర్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు మనం పూర్తిగా ప్రతి సీన్స్ని ఇక్కడ నుండి నేను కాపీ చేసి వీడియోస్ అయితే జనరేట్ చేస్తాను. సో వీడియో ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇదే స్టోరీని మనం ఇప్పుడు తెలుగులో తీసుకుందాం, ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ చేయాలి కాబట్టి. ఇక్కడ గివ్ దిస్ స్టోరీ ఇన్ తెలుగు అని రాద్దాం. సో ఎక్కడైతే మనం స్టోరీని జనరేట్ చేసామో దాని కిందే ఇలా రాయండి. సో చూడండి, ఇక్కడ పూర్తి స్టోరీ మనకు తెలుగులో అయితే ఇది ఇచ్చేసింది. సో ఎలాంటి చేంజెస్ చేయకోకుండా సేమ్ ఎలాంటి స్టోరీ అయితే మనం ఇక్కడ నుండి ChatGPT నుండి క్రియేట్ చేసి దానికి మనం వీడియోస్ జనరేట్ చేసామో సో సేమ్ అదే స్టోరీకి ఇక్కడ మనకు తెలుగులో స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది ChatGPT. సో ఈ పూర్తి స్టోరీని మనం ఇక్కడ నుండి కాపీ అయితే చేసుకుందాం. సో ఫుల్గా ఇక్కడ నుండి నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేద్దాం, కాపీ చేసుకుందాం. తర్వాత ప్లే స్టోర్ నుండి కీప్ నోట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి పూర్తి స్టోరీని. సో ఇక్కడ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ రిమూవ్ చేసుకోండి. సో ఇలా అయితే నేను రిమూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు నేరేషన్, వాయిస్ ఓవర్ అని ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి. అలాగే మనకు విజువల్ అని కూడా ఇక్కడ హెడ్డింగ్స్ ఉంటాయి, దృశ్యాలు అని. ఇవన్నీ మీరు రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మనం ఏ వాయిస్ జనరేట్ చేసేటప్పుడు
అవి కూడా ఏ వాయిస్లో వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ నేను రిమూవ్ అయితే చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ పూర్తిగా ఈ స్టోరీని మనం కాపీ చేసుకుందాం ఇక్కడ నుండి. సో సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేశాను, కాపీ చేసుకున్నాను. డ్రీమ్సింగ్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, గూగుల్ ద్వారా సైన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఒక బార్ షో అవుతుంది కదా, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మన స్టోరీని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే మనకు లాట్ ఆఫ్ ఏ వాయిసెస్ ఉంటాయి. ఇవన్నీ తెలుగులోనే ఏ వాయిసెస్ ఉన్నాయి. సో 35+ మనకు ఇక్కడ ఏ వాయిసెస్ లభిస్తాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఆడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా మనకు వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇన్షాట్ యాప్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏవైతే వీడియో క్లిప్స్ మనం డౌన్లోడ్ చేసామో ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. తర్వాత మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్పీచ్ జనరేట్ చేసాం కదా, ఏ స్పీచ్ అది అప్లోడ్ చేసుకోండి. వాల్యూమ్ వచ్చేసి ఫుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వీడియో క్లిప్స్కి మధ్యలో వైట్ కలర్లో ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్ షో అవుతూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ కావాలంటే. తర్వాత మ్యూజిక్లోని ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చితే యూస్ చేసుకోండి. వీడియో ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది సౌండ్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తే. తర్వాత ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎఫెక్ట్స్ కావాలన్నా మీరు ఎఫెక్ట్స్ ఈజీగా ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయండి. తర్వాత పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియో డౌన్లోడ్ చేసుకోండి.